ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను. స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 274 చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన పరిస్థితి. ఈ సమయంలో ఎయిర్ ఇండియాపై సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఫిర్యాదులపై డేవిడ్ వార్నర్ స్పందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియాపై సోషల్ మీడియా వేదికగా వరుస ఫిర్యాదులు కనిపిస్తున్నాయి. విమానం ఫిట్నెస్లు, సౌకర్యాలు వంటి విషయాలపై పలువురు వీడియోలతో సహా నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానంలో ఢిల్లీ, అహ్మదాబాద్ వరకు ప్రయాణించిన ఓ వ్యక్తి ఓ కీలక పోస్టు పెట్టిన పరిస్థితి. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working, nothing at all. ఈ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎయిర్ ఇండియాలో పనిచేసినట్లు పరిచయం చేసుకున్న వివేక్ అనే ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆ కంపెనీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా బోయింగ్ విమానాలతో చాలా సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్ సమయంలో ఈ సంస్థ విమానాల వల్ల వార్నర్ ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఈ సమస్యల గురించి పైలట్లు, ఇంజనీర్లతో పాటు ఇతర సిబ్బంది తమ ఆందోళనలను వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఫలితం లేదని తన పోస్టులో వివరించారు. ఈ సుదీర్ఘ పోస్టు వైరల్గా మారింది. ఇప్పటికే ఎయిర్ ఇండియాపై వస్తున్న ఆరోపణలకు ఇది బలం చేకూర్చినట్లయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. వివేక్ అనే ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగిగా చెప్పుకున్న వ్యక్తి ఆరోపణలను పంచుకుంటూ ఇది నిజమైతే నేను మళ్ళీ ఎప్పటికీ ఎయిర్ ఇండియా విమానం ఎక్కను అని స్పందించాడు. దీంతో ఈ రియాక్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.